ఒకసారి ఈ పక్షులు జంతువుల యొక్క ఆర్తనాదాలు వినండి. ఇదేదో అవతార్ సినిమా షూటింగ్ కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు జేసీబీ పెట్టి ఈ అడవిని తవ్వేయడం వలన అక్కడ ఉంటున్న పక్షులు జంతువులు రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తున్న ఏడుపులు ఇవి. హైదరాబాద్కి ఊపిరితిత్తుల్లాగా ఉంటున్న ఈ 400 ఎకరాల అడవిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మేయడం అనేది అత్యంత బాధాకరం. అయితే వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే 2004లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఢిల్లీరావు అన్న ఒక చీటర్కి ఈ భూమిని ఇచ్చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో పోరాడి ఈ భూమిని దక్కించుకున్నామని చెప్తున్నారు. నిజంగా పోరాడి దక్కించుకోవడం అనేది అభినందనీయం. కానీ అదే 400 ఎకరాల భూమిని మళ్ళీ మీరు ఒక రియల్ ఎస్టేట్ దందా వాళ్ళకి ఇచ్చేస్తే అడ్డంగా అడవిని నరుక్కుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి మీకు తేడా ఏముంది? రాష్ట్రానికి ఆదాయం కావాలనుకుంటే ఇంకొక మార్గం వెతుక్కోవాలి. ఇలా అడవుల్ని నరుక్కుంటాము, అడవుల్ని అమ్మేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు రేవంత్ రెడ్డి గారు.